సిసిసి నస్పూర్లోని బ్రిలియంట్ మోడల్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. బ్రిలియంట్ విద్యా సంస్థల చైర్మన్ సిరిపురం సత్యనారాయణ శుక్రవారం పాఠశాలలో వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంక్రాంతి విశిష్టతను వివరించారు. వేడుకలను అందరూ కుటుంబ సమేతంగా సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థినులచే ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. వేడుకల్లో భాగంగా పాఠశాల ఆవరణలో నిర్వహించిన నృత్యాలు హోరెత్తించాయి. చైర్మన్ సిరిపురం సత్యనారాయణ భోగి మంటలు కాల్చారు. విద్యార్థులు హరిదాసు, గోదాదేవి, సోదమ్మ వేషధారణతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ సారిక, ప్రిన్సిపల్ విజయ్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ముఖ్యమైన పండుగలు విజయదశమి, సంక్రాంతి, ఉగాది, అలాగే దీవాలి. ఈ 4 ముఖ్యమైన పండుగలు, పెద్ద పండుగలు. మిగతా చాలా హిందూ పండుగలు, వినాయక చవితి అవన్నీ కూడా చాలా ఉంటాయి మనకు. కానీ ఈ సంక్రాంతి అనేది ఒక డిఫరెంట్ పండుగ. గంగిరెద్దులు, ముగ్గులు, ఆర్భాటాలు, అల్లుళ్ళు, కూతుళ్ళు, కోడళ్ళు, అలాగే నానమ్మలు, తాతమ్మలు వీళ్ళందరూ కూడా కలిసి జరుపుకునేటువంటి ఒక ముఖ్యమైన పండుగ సంక్రాంతి పండుగ. దీనికి తోడు అందరూ ఆనందంగా ఉండడానికి కారణం ఏంటంటే మన భారతదేశంలో 80% రైతాంగంతో బతికేటువంటి ప్రజలు ఉంటారు. కాబట్టి రబీ సీజన్లో పండేటువంటి పంటలు డిసెంబర్ ఎండింగ్లో, జనవరి మొదటి వారంలో అందరికి కూడా పంటలు అంది చేతికి డబ్బులు వచ్చేటువంటి సమయం. చేతి నిండా డబ్బులతో కుటుంబం కలకలాడుతూ కూతుళ్లను, అల్లులను పిలుచుకొని ఇంట్లో సకుటుంబ సపరివారంగా బంధుమిత్రులతో ఏర్పాటు చేసుకునే పండుగ సంక్రాంతి. అందుకనే మనకు ముఖ్యంగా దీనికి ప్రభుత్వం కూడా ఒక 6 నుంచి 7 రోజుల సెలవు కూడా ఇస్తుంది. మనకు ఇంత పెద్ద పండుగ ఉంది. తెలంగాణలో విజయదశమికి ఎక్కువ రోజు సెలవులు ఉంటాయి, ఆంధ్రలో సంక్రాంతికి ఎక్కువ రోజు సెలవులు ఉంటాయి. ఆంధ్ర, తెలంగాణ కలిపి బతికిన కాబట్టి మనకు విజయదశమికి అలాగే సంక్రాంతికి కూడా సెలవులు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సెలవులలో కూడా మీరు బయట తిరగకుండా, చలిలో తిరగకుండా మరి కుటుంబ సభ్యులతో సంతోషంగా